ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సండే వర్షిప్ ఆరాధనలో యూట్యూబ్ ఛానల్లో మొదటగా ఒక పాట పాడి ప్రభువు నామాన్ని మహిమపరుస్తాం. మరి తదుపరి దేవుని వాక్యాన్ని దేవుని సేవకులు మీ కొరకు అందిస్తారు. దేవుని వాక్యాన్ని యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ
క్రీస్తులో ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, సహోదరి సహోదరుడా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభము కలుగును గాక. సండే వర్షిప్ సందర్భంగా యూట్యూబ్ ఛానల్లో ఆరాధన కార్యక్రమం జరుగుతుండగా మీరందరూ కూడా వాక్యాన్ని వీక్షిస్తున్నప్పుడు యూట్యూబ్ ఛానల్లో మరి ఇతరులకు ఆశీర్వాదం ఉండు నిమిత్తమై షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి అని యేసు, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభు. దేవా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని యేసు ప్రభు. నాయనా యేసు ప్రభు, కాలాలు సమయాలు తండ్రి నీ స్వాధీనం అందించుకున్నారని నమ్మి నీ స్తుతిస్తున్నాం ప్రభు. నీకు నాయన యేసు ప్రభు, ఈ పరిచయంతటి ద్వారా యేసయ్య నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ ప్రభు నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డ, ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనము మనం చదువుకున్నాం. హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడేవాడు? దేవుడి వాక్యాన్ని మనం కూడా దీవించిన కాక. ఆమేన్. హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడేవాడు? హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అన్నిటికంటే మోసకరమైంది. మోసకరమైనటువంటి ఈ హృదయాన్ని ఎవరు బాగు చేస్తారు? ప్రపంచంలో ఈ రోజున మనం చూస్తే ఈ కరోనా వైరస్ ప్రభావం ప్రపంచాన్ని తలలు చేస్తుంది. మరి భయంకరమైనటువంటి హృదయం అన్నిటికంటే మోసకరమైనది. వైరస్ కంటే కూడా, కరోనా వైరస్ కంటే కూడా అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైనటువంటి వ్యాధి కలగట ఈ రోజున చెప్పబడుతున్నటువంటి అంశం. హృదయం ఘోరమైన వ్యాధి కలది. హృదయం ఘోరమైన వ్యాధి కలది. దయచేసి అర్థం చేసుకోండి. ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి హృదయాన్ని ఎవరు బాగు చేస్తారు? ఎవరు స్వస్థపరుస్తారు? ఎవరు విడిపిస్తారు? ఎవరు ఈ హృదయాన్ని శుద్ధి చేస్తారు? ఈ హృదయాన్ని ఎవరు స్కాన్ చేయగలరు? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ఈ లాక్డౌన్ పీరియడ్లో ప్రభుత్వం వాళ్ళు పాటించమని చెప్తున్నటువంటి హెచ్చరిక, షార్ట్కట్లో ఆ ఎస్ఎంఎస్ని మనం పాటించేవాళ్ళం ఉండాలి. ఎస్ అంటే శానిటైజర్, ఎం అంటే మాస్క్, ఎస్ అంటే సోషల్ డిస్టెన్స్. ఈ ఎస్ఎంఎస్ను మనం పాటించిన వారం అవుతుంది, ప్రభుత్వాన్ని గౌరవించిన వారం అవుతాం. ఈ యూట్యూబ్ ఛానల్లో దేవుని బిడ్డ వింటున్నటువంటి, వీక్షిస్తున్నటువంటి నువ్వు వింటూ ఇతరులకి షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తే ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందని నా యొక్క ఆలోచన. దేవుని వాక్యం సెలవిస్తుంది, హృదయం అన్నిటికంటే మోసకరమైంది. ఈ కరోనా వైరస్ కంటే కూడా హృదయం అన్నిటికంటే మోసకరమైందని ఆయన వాక్యం సెలవిస్తుంది. కరోనా వైరస్ అయినా కంట్రోల్ చేయగలుగుతున్నారు. రాబోయే దినాల్లో దానికి మందులు కూడా కనిపెట్టేదానికి మార్గాలు సరళం చేయబడుతున్నాయి. ప్రపంచంలో అనేక మందులకి, అనేక మంది వ్యాధులకి అనేకమైనటువంటి మందులు కనుక్కున్నారు. మరి ఈ మందులు కూడా ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఉంటే
క్రైస్తవులు అనేక మంది శాస్త్రవేత్తలు ఎక్కువ పర్సెంట్ క్రిస్టియన్ సైన్సిస్టు కనుక్కోవడం జరిగింది. దీనికి కూడా ఈ కరోనా వైరస్ కూడా ముందు కనుక్కుంటారని నేను నమ్ముతున్నాను, దేవుని స్తుతిస్తున్నాను. దీనికి వ్యాక్సిన్ దేవుడు దయచేస్తాడు. అయితే ఇది దేవుని బిడ్డ, ఈ కరోనా వైరస్ కంటే కూడా ప్రమాదకరమైనది, భయంకరమైనది ఏంటంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి కలది. దాని గ్రహింపులు వాడేవాడు. దీన్ని స్వస్థపరచుటకు ఎవరికైనా కానీ, బాగు చేసేదానికి ఎవరికైనా కానీ జ్ఞానం ఉందా? హృదయాన్ని స్వస్థపరిచి, హృదయాన్ని కలిగినటువంటి వ్యాధిని స్వస్థపరిచేటువంటి అధికారం ఎవరికైనా ఉందా అంటే దేవుని బిడ్డ, అది యేసుక్రీస్తు మాత్రం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. శరీర స్వస్థ ఇవ్వగలడు, ఆత్మ కూడా స్వస్థ ఇస్తాడు. కాబట్టి దేవుని బిడ్డ, అన్నిటికంటే మోసకరమైంది హృదయం, అన్నిటికంటే మోసకరమైంది. అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలబడ్డాడు బిడ్డ, అదే సహోదరి. సహోదరి, హార్ట్ ఈజ్ సీరియస్ డిసీజ్. హృదయం ఘోరమైన వ్యాధి కలది. హృదయం బిడ్డ, అదే సహోదరి. మనం చూస్తే ఈ లోకంలో మనం పైపైన కడుక్కునే వారంగా ఉంటాం. పైపైనే కడుక్కునే వారంగా ఉంటాం. హృదయాన్ని శుద్ధి చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. దాన్ని గ్రహింపగలవాడేవాడు అని ఆయన వాక్యం సెలవుస్తుంది. దాన్ని గ్రహింపగలవాడేవాడు. ఇదేం బిడ్డ, దేవుని వాక్యం నుంచి మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయం 10-11 వచనాలు మనం చూస్తే, 10-11 వచనాలు మనం చూసినట్లయితే దేవుని వాక్యం మనం క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 10వ వచనంలో 11వ వచనం, జనసమూహమును పిలిచి మీరు విని గ్రహించు, నోట పడినది మనుషుని అపవిత్రపరచదు, కానీ నోట నుండి వచ్చినది మనుషుని అపవిత్రపరచిన వార్త చెప్పాను. చూడండి, నోట పడినది మనుషుని అపవిత్రపరచదండి. నోట నుండి వచ్చినది మనుషుని అపవిత్రపరిచిన వార్త చెప్పాను. ఇది ఏమిట? నోట పడినది, నోట్లో నుంచి కడుపులోకి వచ్చేది కూడా, ప్రతిది కూడా అది బహిర్భూమిలో విసర్జించబడుతుంది. అయితే ఇప్పుడు ఇది ఏమిట? నోట నుండి వచ్చినది మనిషిని అపవిత్రపరుస్తుంది. కారణం ఏంటంటే హృదయంలో, ఇది ఏమిట? హృదయంలో మనం చూస్తే 17వ వచనము నుండి 20వ వచనం వరకు మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని విషయాలు మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 17వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చదువుకోవాలి. నోటిలోనికి పోవునిదంతయు కడుపులో పడి బహిర్భూమిని విడవపడు, కానీ నోట నుండి బయటికి వచ్చినవి హృదయముల నుండి వచ్చు, ఇవే మనిషిని అపవిత్రపరచని మీరు గ్రహింపరా. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదోషములు హృదయముల నుండి వచ్చును, ఇవే మనిషిని అపవిత్రపరచను. కానీ చేతులు కడుక్కొనగా భోజనము చేయుట మనిషిని అపవిత్రపరచదని చెప్పాను. యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట. స్పిరిచువల్గా ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఇది ఏమిట? స్పిరిచువల్గా మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు మాటలో, ప్రతి మాటలో కూడా ఒక పరమాత్మ ఉంటుంది. ఏంటి అంటే మన హృదయంలో ఇది ఏమిట? లోపల నుండి వచ్చేవి మనిషిని అపవిత్రపరుస్తుందంట. నోటులోనికి వెళ్ళేవి అవి అపవిత్రపరచమంట. ఈ రోజున ఇప్పుడు ఏం పెట్టాను? నోటులోనికి వెళ్ళేదానికి ప్రాముఖ్యతనిస్తావా? ఎంత ప్రాముఖ్యతనిస్తున్నావో అంతకంటే ప్రాముఖ్యంగా
నోటిలో నుండి, హృదయం నుండి వచ్చే వాటి విషయంలో ఇంకా ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చినట్లయితే నువ్వు గ్రహింపగలిగిన వ్యక్తి అవుతావు. చూడండి, ఇవే మనిషిని అపవిత్రపరచిన మీరు గ్రహింపరా ఏంటి? మన హృదయంలో వచ్చేవి ఏంటి అంటే దురాలోచన, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యం, దేవదోషములు హృదయముల నుండి వచ్చు. ఇవే మనిషిని అపవిత్రపరచను. కానీ చేతులు కడుగొనక భోజనము చేయుట మనిషిని అపవిత్రపరచదని చెప్పాను. హృదయంలో భయంకరమైనటువంటి అపవిత్రతను ఉంచుకొని, దుష్ట ఆలోచనలు ఉంచుకొని, సాతాను సరుకులు ఉంచుకొని మనం పైకి భక్తి చేసినట్లుగా హృదయంతరంగ విషయంలో మనం పరిశీలించుకోకుండా, అంతరంగ విషయంలో మనం గ్రహించుకోకుండా, పైకి భక్తి కలిగిన వారంగా ఉంటూ పైకి మాత్రమే భక్తి పరులకు కనబడుతూ డ్రెస్ మెయింటెనెన్స్ విషయంలో కానీ, మన యొక్క అన్ని విషయాల్లో కానీ మనం ఒకసారి పరిశీలించినట్లయితే హృదయపు అంతరంగా నీటిని దేవుడు కాబట్టి, పై రూపాన్ని చూసే దేవుడు కాదు కాబట్టి, హృదయపు అంతరంగాన్ని పరిశోధించే దేవుడు కాబట్టి దేవుడు. మనం ఒకసారి ప్రభు పాదాలు చదువుకొచ్చినప్పుడు, ప్రభు సన్నిధిలో మనల్ని మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు ప్రభు మనతో మాట్లాడే విషయం ఏంటంటే, మొదట మన హృదయంలో ఏమన్నదో దాన్ని తొంగు చూస్తున్నటువంటి దేవుడు కాబట్టి ఈ సమయంలో దేవుడు బిడ్డ నువ్వు నిలిచారంటే పరిశీలంట యేసుక్రీస్తుని దేవుడు బిడ్డ ఒకనొక సమయంలో యేసుక్రీస్తుని ఆయన్ని ఆహారాన్ని పిలవడం జరిగిందండి. మన మత్తయి సువార్త 23వ అధ్యాయం తీసుకుని ఒకసారి. మత్తయి సువార్త 23వ అధ్యాయము మనం చూస్తే 25వ వచనము 26వ వచనము మనం చదువుకుందాం. చూడండి, అయ్యో 23వ వచనము 26వ వచనం 25-26 వచనం చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు ఎన్ని పళ్ళెమును వెలుపల శుద్ధి చేయరు, కానీ అవి లోపల తోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నాయి. పుట్టి పరిశీల ఎన్ని పళ్ళెమును వెలుపల శుద్ధి అయినట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. మనము మనము మొదట దేనికి ప్రాముఖ్యతనివ్వాలంటే యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి మాట, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు ఎన్ని పళ్ళెమును వెలుపల శుద్ధి చేయరు, కానీ అవి లోపల తోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నుండి ఉన్నవి. పుట్టి పరిశీల ఎన్ని పళ్ళెమును వెలుపల శుద్ధి అయినట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. యేసుక్రీస్తు ఒక దగ్గరికి యేసుక్రీస్తు భోజనానికి వెళ్ళినప్పుడు ఒక పరిశీలి పిలిచినప్పుడు ఆయన అన్నాడు, స్నానం చేయకుండా భోజనం చేస్తాడు. ఇవో స్నానం చేయకుండా భోజనం చేస్తాడు. ఆ సందర్భంలో కూడా యేసుక్రీస్తు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడండి. మనము ప్రియ సహోదరికి సహోదరుడు, ఈ లోకంలో మనము దేవునితో నడవాలంటే దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండాలి. దేవుని సన్నిధి మనకు తోడుగా లేకుండా దేవునితో మనం నడవడం అనేది అసాధ్యం. ఈరోజు నువ్వు దేవుని బిడ్డ, దేవుని సన్నిధి నాకు తోడుగా ఉంది అని చెప్పేదానికి మొదటగా నేను మొదటగా లోపల హృదయ అంతరంగాన్ని శుద్ధి చేసుకునే వాళ్ళు ఉండాలి. వెలుపుట ఏ విధంగా మనం శుద్ధి చేస్తున్నామో వెలుపల శుద్ధి అయినట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయి. ఇదే బిడ్డ మన వ్యక్తిగత జీవితం. మనిషికి ఎందుకు మరణం వస్తుందంటే బైబిల్ లేఖనాల ప్రకారం పాపం వలన మరణం వస్తుంది. పాపం వలన వచ్చే జీతం మరణం. ఆ మరణం ఎవరి ద్వారా వస్తుంది అంటే
అపవాదం ద్వారా వస్తుంది. కాబట్టి ఈ సంగతి మనము గ్రహించిన వారమైతే, ఈ విషయాన్ని మనం గ్రహించిన వారమైతే, మొదట దేవుని బిడ్డ మనము ఆ మరణముల నుంచి జీవంలోకి మనం దాటించబడాలంటే వెలుగును శుద్ధి అయినట్టుగా లోపల కూడా మనం శుద్ధి చేసుకున్నట్లయితే దేవుడు మనల్ని ఆ మరణముల నుంచి జీవంలోకి మనం దాటిస్తాడు. దేవుని వాక్యం సెలవుస్తుంది, ఏ అపాయము మీ ఎద్దకు రాదు, ఏ తెగులు మీ గుడారం సమీపించదని చెప్పి ఆయన వాక్యం సెలవుస్తుంది. మన వ్యక్తిగత జీవితంలో ప్రతిరోజు కూడా ఏ విధంగా మనం ఈ దేహమునకు స్నానం చేస్తాం, దేవుని శుద్ధి విధంగా స్నానం చేస్తాము, అదేవిధంగా దేవుని వాక్యము చేత మనం మొదటి స్నానం చేయబడాలి. దేవుని వాక్యం చేత మొదటి స్నానం చేయబడాలి. ఎందుకంటే హృదయం అనేది ఈ బాడీకి సెంట్రల్ పాయింట్. మన హృదయంలో నుంచి శరీర భాగాలన్నిటికీ, అవయవాలన్నిటికీ రక్తం ఉంటుంది. అదేవిధంగా ఈ హృదయాన్ని, లోపల ఉన్నటువంటి ఈ హృదయాన్ని ఏం చేయాలంటే యేసుక్రీస్తు రక్తం చేత మనం కడగబడాలి, ఆయన వాక్యం చేత ఉదక స్నానం చేయబడాలి. అప్పుడు మనము దేవుని బిడ్డ మనలో ఉన్నటువంటి, మన హృదయ అంతరంగంలో ఉన్నటువంటి మస్తు మాలిన్యమంతా కడగబడి శుద్ధీకరించబడతాం, పరిశుద్ధపరచబడతాం, నిర్మలమైనటువంటి మంచి మనస్సాక్షితో ముందు కొనసాగుతాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని లేఖనాలు మనం చూసినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చూస్తే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. చూడండి, తర్వాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన ఎదుగు తీసుకొచ్చి, యేసు వారి విశ్వాసం సూచి, కుమారుడ ధైర్యముడు, నీ పాపమును క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గల వారితో చెప్పాను. ఇది బిడ్డ, సహజంగా మనం చూస్తే ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని నీ పాపమును క్షమించబడ్డాయి అని చెప్పినప్పుడు ఈ లోకం దృష్టిలో ఏమనుకుంటారు? మామూలుగా వాడికి పక్షవాతం వస్తే, పారాలిసిస్, స్ట్రోక్ వస్తే, నరాల బలహీనత వల్ల వస్తే నీ పాపములు క్షమించబడ్డాయి పోని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసమని అనేక మంది ఈ లోకం దృష్టిలో నేరారోపణ చేసేవాళ్ళు అనేక మంది మనకు కనబడతారు. అది యేసుక్రీస్తు కాలంలో కూడా జరిగింది. అదే కొత్తేం కాదు, యేసుక్రీస్తు కాలంలో కూడా జరిగింది. చూడండి, ఇక్కడ యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడు ధైర్యంగా ఉండవు, నీ పాపమును క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వారితో చెప్పాను. ఇదిగో శాస్త్రులు కొందరు ఇతడు దేవదూషణ చేయించిన తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయంలో దురాలోచన చేయించున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుడు సులభమా, లేచి నడవమని చెప్పుడు సులభమా? అయిను పాపములు క్షమించడం భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకునేవాళ్ళని అని చెప్పి ఆయన పక్షవాయు గల వారిని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. జనం అది చూచి భయపడి మనుషులకి అధికారం ఇచ్చి దేవుని మహిమపరిచింది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. హార్ట్ ఈజ్ ఏ సీరియస్ డిసీజ్. ఈ ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాన్ని ఎవరు బాగు చేస్తారు? ఎవరు గ్రహింపగలరు? గ్రహింపలేనటువంటి అవివేకులుగా మాట్లాడుతున్నారు అక్కడ యేసుక్రీస్తు. పాపాన్ని క్షమించడం ఏంటండి? పక్షవాయుతో వస్తే ఇదిగో శాస్త్రంలో కొందరు ఇతడు దేవదోషణ చేయించునని తమలో తాము అనుకునగా యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయంలో దురాలోచన చేయించున్నారు? నీ పాపమును క్షమింపబడి ఉన్నామని చెప్పుడు సులభమా, లేచి నడవమని చెప్పుడు సులభమా? ఈ రోజుల్లో ఏం కావాలంటే పాపాలు క్షమించేయబడడానికి దానికి బదులుగా లేచి నడవమని చెప్పమని కోరుకునే వాళ్ళు ఎక్కువ.
నువ్వు కుంటివాడివైనా కానీ గుడ్డివాడివైనా కానీ అంగహీనుడివైనా కానీ ఎలాంటి వ్యక్తివై కానీ ఈ లోకములో ఒకవేళ నడవమని చెప్పినా కానీ నడిచినా కానీ ఒకవేళ ఆయన నామం పేరట నీ పాపాలు క్షమించబడకపోతే నువ్వు నిత్య నరకానికి వెళతావనే సంగతి వాస్తవం పెట్టుకోవాలి. అక్కడ అజ్ఞానాలకు పురుగు చావాలి. కాబట్టి ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాన్ని ఎప్పుడైతే బాగు చేయబడుతుందో, ఎప్పుడైతే తన పాపం క్షమించబడుతుందో వీని వెంటనే ప్రీతిని పెట్టారు. ఆ వ్యక్తి తన పరిగెత్తుకొని నడవడం కొనసాగించాడు. యేసు ప్రభువుకి అంత అధికారం ఉంది. పాపాలు క్షమించే అధికారం ఈ ప్రపంచంలో యేసుక్రీస్తుకు మాత్రం ఉంది. గుర్తెరగాలి, ఈ ప్రపంచంలో ఎవరికి కూడా లేదు. ఎందుకని ఆయనకి మాత్రం ఉందంటే ఆయన ఆజన్మ బ్రహ్మచారి, కామ క్రోధ మదమచ్చలు లేనివాడు. ప్రపంచం క్షమించే అధికారం యేసుక్రీస్తుకు మాత్రం ఉంది. ఆయన సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు. ఆయన సర్వాంతర్యామి. ఆయన భూమిని సమస్తాన్ని కూడా, ఆకాశాన్ని కానీ సమస్తాన్ని ఆయన సృష్టించాడు, ఆయన కలుగు చేశాడు. ఆయన లేకుండా ప్రపంచమే లేదు. యేసుక్రీస్తు లేకుండా ప్రపంచమే లేదు. ఆయన ఆజ్ఞాపిస్తే ఏదైనా చేయగలడు. ఆయన ఆజ్ఞాపిస్తే ఏదైనా చేయగలడు. ఆ దేవుడు ఆయన పేరు నజరేయుడని యేసు. సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. దేవుని బిడ్డ, ప్రియ సహోదరి, హృదయంలో దురాలోచనలు, భయంకరమైనటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా హృదయంలో ఉంటాయి. కాబట్టి వీటన్నిటిలో నుంచి నేను విడుదల పొందాలంటే ప్రియ బిడ్డ, యేసు ప్రభు పాద సన్నిధిలో వింటున్నటువంటి నీవు, ప్రభువా ఈ రక్తముతో నన్ను కడుగు నాయన, నీ రక్తముతో నన్ను శుద్ధి చేయి ప్రభు. యేసు ప్రభు చూడండి ప్రియ బిడ్డ, ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి, ప్రపంచం అనేక దేశాలు గడగడలాడించినటువంటి అలెగ్జాండర్ గ్రేట్ యవ్వన ప్రాయంలోని ఒక దోమకాడు వలన మలేరియా జ్వరం ఇచ్చి మలేరియా జ్వరాన్ని జయించలేక ఇదేం బిడ్డ యవ్వన ప్రాయంలోనే మరణించడండి. ఈ రోజున కంటికి కనబడినటువంటి వైరస్, కరోనా వైరస్ ప్రపంచాన్ని తల్లడిల్లి చేస్తుంది. దాన్ని ఆపేటువంటి సత్తా దమ్ము ఎవరికి లేక ప్రతి ఒక్కరు కూడా ప్రపంచం అంతా లాక్డౌన్లో ఉంది. కారణం దేవుని బిడ్డ, ఆయన ఆజ్ఞాపిస్తే ఏదైనా చేయగలడు. ఆపగలడు, ఆపకుండా పరీక్షించగలడు, ఏదైనా చేయగలడు. ఒక కీడు వెనుక మేలు దాగి ఉంటుందని మనం ఒకసారి దేవుని బిడ్డ గుర్తెరగాలి. భయంకరమైనటువంటి ఘోరమైన వ్యాధి కలిగినటువంటి హృదయాన్ని ఎవరు బాగు చేస్తారు? ఈ హృదయంలో ఉన్నటువంటి ఈ ఘోరమైన వ్యాధి కలిగినటువంటి దాన్ని ఎవరు స్కాన్ చేయగలరు? ఈ రోజున కరోనా వైరస్ ఉందా లేదని స్కాన్ చేస్తున్నారు. ఇది ఏం బిడ్డ అటు తర్వాత పరీక్షించి క్వారంటైన్ పంపిస్తున్నా. ఇది ఏం బిడ్డ అదేవిధంగా నువ్వు నేను గ్రహించాల్సింది, హృదయము అన్నిటికంటే మోసకరమైంది, భయంకరమైంది. ఈ భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి హృదయాన్ని ఎవరు బాగు చేస్తారు? ఎవరు స్వస్థపరుస్తారు? ఒక్కసారి నువ్వు పరిశీలించగలిగినట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు బిడ్డ. పరిశీలు లేటిని వెలుగుంటూ మాత్రమే కడగతారంట, లోపల కడగరంట. ఏ జాబితాలో ఉన్నావు? శాస్త్రుల జాబితాలో ఉన్నావా? పరిశీల జాబితాలో ఉన్నావా? ఏ జాబితాలో ఉన్నావు? ఒకసారి పరిశీలించు. ఇది బిడ్డ ఎవరు గ్రహించగలడు? ఎవరు గ్రహించగలరు? దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఇదే బిడ్డ, నీ సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడే. మరి మార్కు సువార్త 2వ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకుందాం. 5వ వచనం మనం చదువుకుందామండి. చూడండి, యేసు వారి విశ్వాసం చూచి
కుమారుడా, నీ పాపమును క్షమింపబడివను అని పక్షవాయువు గల వారితో చెప్పాను. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి ఉండేది. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదోషణ చేర్చున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడని తమ హృదయంలో ఆలోచించుకున్నది. వారు తమలో తాము ఎలాగో ఆలోచించుకుంటా యేసు వెంటనే తన ఆత్మను తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకుంటున్నారు? ఈ పక్షవాయువు గల వారితో నీ పాపమును క్షమింపబడివని చెప్పిన సులభమా, నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడవమని చెప్పిన సులభమా? అయితే పాపమును క్షమించటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని తెలుసుకోవాలని వారితో చెప్పి, పక్షవాయువు గల వారిని చూచి, నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరూ ఎదుట నడిచి పోయిన కనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యం ఎన్నడూ చూడలేదని చెప్పుకొచ్చు దేవుని మహింపరిచిరి. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి, మన వ్యక్తిగత జీవితం ప్రతిరోజు ప్రభువు పాదాల చెంత నా మనోనేత్రాలు వెలిగించిన ఆయన, లూదియా హృదయాన్ని తెరిచినట్టు నా హృదయాన్ని తెరవండి ప్రభా, చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నన్ను తీసుకురా ప్రభా, మరణంలో నుంచి జీవంలోకి నన్ను దాటించు ప్రభా, నిత్య నరకంలో నుంచి నిత్య జీవంలోకి నన్ను దాటించు ప్రభా అని నువ్వు ఎప్పుడైతే ప్రభువుని ప్రాధాన్యపడి ఆయన సన్నిధిలో వేడుకుంటావో పెట్టా, తప్పకుండా నీ మొర ఆలకించి, నీ ప్రార్థన ఆలకించి, ఆ చీకటి బంధకాల నుంచి ఘోరమైనటువంటి వ్యాధి కలిగిన ఆ హృదయాన్ని మార్చివేసి మాంస హృదయాన్ని, మెత్తని హృదయాన్ని దేవునికి దయచేస్తాడు. గుణం అనేటువంటి అక్షయ అలంకారానికి దయచేస్తాడు. ఆయన మెత్తని హృదయానికి దయచేస్తాడు. నీ హృదయంలో ఉన్నటువంటి దురాలోచన ఇవన్నీ కూడా దేవుడు తీసివేసి ఒక ప్యూర్ హార్ట్గా, నిర్మలమైనటువంటి హృదయంగా దేవుడు మార్చేసి నేను ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా, క్రీస్తు పరిమళ వాసనగా, క్రీస్తు స్వరూపంలోకి దేవుడిని తీసుకొస్తాడు. అప్పుడు దేవుని చిత్తం ఏమిటో నీకు గ్రహింపు కలుగుతుంది. దేవుని చిత్తం ఏమిటో అప్పుడు నీకు గ్రాహ్యం అవుతుంది. ప్రియ బిడ్డ, ప్రియ సహోదరి, దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే మొదటి యోహాను 2వ అధ్యాయం 15 వచనం నుండి 17 వచనం దాకా మనం చూస్తే, నేత్రాశ, శరీరాశ, జీవపటము ఇవి తండ్రి వలన పుట్టినవి కాదంట, ఇవి లోక సంబంధమైన. కాబట్టి ప్రియదేని బిడ్డ, నీ కన్నుని అభ్యంతరపరిచినట్లా దాన్ని పీకి నీ ఎదురుడి పారేయమని ఆయన వాక్యం సెలవిస్తుంది. నీ కన్ను చెడ్డదైతే నీ దేహం అంతా చెడిపోతుందట. నీ కన్ను చెడ్డదైతే నీ దేహం అంతా చెడిపోతుంది. దయచేసి ప్రియదేని బిడ్డ, కన్ను చెడిపోకమంది నువ్వు గుర్తించినట్లయితే, కన్ను చెడిందైతే దేహాన్ని చెడిపోతాడ. ఇదే బిడ్డ, సోదరి, మనం పైపోత వేసినప్పుడు, గాయానికి పైన ఆయింట్మెంట్ వేసినప్పుడు ఒక్కోసారి మందండి, అది లోపల చీముతో, డస్ట్తో ఇన్ఫెక్షన్ అయినప్పుడు అది ఆ గాయానికి మాత్రమే కాకుండా ఎక్కడైతే గాయమైందో ఆ కాలు కానీ ఆ చేతికి కానీ బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది, ఇన్ఫెక్షన్ అయిపోతుంది. కాబట్టి మొదట ప్రియదేని బిడ్డ, లోపల పుండులో ఉన్నటువంటి లోపల దాన్ని క్లీన్ చేసి, దాన్ని శుద్ధి చేసి, దానికి ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే అది స్ప్రెడ్ కాకుండా, అదేవిధంగా ప్రియదేని బిడ్డ, నీ కన్ను చెడ్డదైతే నీ దేహం అంతా చెడిపోతుంది. కాబట్టి మనం వెలుపల శుద్ధి చేసుకునేవారం కాకుండా లోపల శుద్ధి చేసుకునేవారం ఉండాలి. నోటులోనికి పోయేది అపవిత్రపరచబడుతుంది, నోటులోనికి వచ్చేది మనిషిని అపవిత్రపరుస్తుంది. ఆయన వాక్యం సెలవిస్తుంది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. ప్రపంచంలో ఘోరమైన వ్యాధి కలిగింది ఏదైనా ఉన్నట్టు హృదయమే. యేసు క్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచాడు. ప్రతి రోగాన్ని స్వస్థపరచాడు, ప్రతి వ్యాధిని స్వస్థపరచాడు. ఇది నా వల్ల కాదని చెప్పలేదు. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి రోగిని స్వస్థపరచాడు, ప్రతి వ్యాధిగ్రస్తుని స్వస్థపరచాడు. ప్రియదేని బిడ్డ, అయితే ఆత్మ సంబంధమైనటువంటి వ్యాధి ఒకటి ఉంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. ఆ హృదయం అనేటువంటి ఘోరమైన వ్యాధి కలిగినటువంటి ఆ పరిస్థితిలో నుంచి నన్ను విడిపించాలండి యేసు క్రీస్తుకు మాత్రమే సాధ్యం.
ఆ ప్రభువుకు మాత్రమే సాధ్యం కాబట్టి ఈ సమయం నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సమయం నా హృదయము నిర్మలమైనదిగా ఉండాలి, పవిత్రమైనదిగా ఉండాలి, పరిశుద్ధమైనదిగా ఉండాలి అని నువ్వు ఎప్పుడైతే గ్రహించగలుగుతావు, నువ్వేం చేస్తావు? ఎప్పుడైతే రోజు మనం ఏ విధంగా ఈ దేహాన్ని శుభ్రపరచుకుంటాము, అదేవిధంగా అంతకంటే కూడా హృదయంలో ఉన్నటువంటి మస్టు మాలిన్యం, అపవిత్రత, ఇదంతా కూడా డాబు మచ్చ కళకం అంతా కూడా ఆయన వాక్యం చేత ఉదక స్నానం చేయబడి పరిశుద్ధపరచబడి ఆయన రక్తం చేత కడుపు మనం ముందుకు సాగిపోతామండి. వారికంటే తండ్రులు మరొకరు లేరండి. ఇదేం బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తుంది. చివరిగా మనం చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదేం బిడ్డ, సామెతల గ్రంథము 5:23 మనం చూస్తే, సామెతల గ్రంథము 5వ అధ్యాయము 23 చదువుకుందాం. 5వ అధ్యాయము 23 మనం చదువుకుందాం. మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డ, హృదయముల నుండి జీవదారులు బయలుదేరతాయట. హృదయముల నుండి జీవదారులు బయలుదేరారు. చూడండి ఒకసారి సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23 మనం చూస్తే కనబడుతుంది. నీ హృదయముల నుండి జీవదారులు బయలుదేరు కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోను. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరు కాబట్టి అన్నిటికంటే మనం బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథం ఇదేం బిడ్డ 17వ అధ్యాయం 9వ మనం చూస్తే అక్కడ ఏమని రాయబడింది? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. ఇక్కడ మనం చూస్తే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23 మనం చూస్తే నీ హృదయముల నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోను. ఎందుకని హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలంటే తెలియదు బిడ్డ, హృదయంలో నుండి జీవదారులు బయలుదేరుతాయంట. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో. నీ హృదయమును భద్రంగా కాపాడుకో. మన వ్యక్తిగత జీవితంలో ప్రతిరోజు మన సాక్షిని చంపుకునేవాడు కాకుండా అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకున్న వ్యక్తి నిన్ను నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకున్న వ్యక్తి నిన్ను దేవుడు భద్రంగా కాపాడతాడు. అన్నిటికంటే నీ హృదయమును భద్రంగా కాపాడుకున్నట్లయితే ఎందుకు కాపాడుకోవాలి? హృదయము నుండి జీవదారులు బయలుదేరు కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకున్నావు. నువ్వు కాపాడుకున్న వ్యక్తివైతే నా హృదయంలో జీవదారులు బయలుదేరును కాబట్టి నా హృదయం నేను భద్రంగా కాపాడుకుంటే దేవుడు నన్ను భద్రంగా కాపాడతాడు. తన దేవతలకు ఆజ్ఞాపించి నన్ను కాపాడతాడు. నా పాదములకు రాయి తగలకుండా కాపాడతాడు. ఏ తెగుల గుడారమును సమీపించకుండా కాపాడతాడు. ఆయన నాకు క్షేమస్థితిని ప్రసాదిస్తాడు. ఆయన సన్నిధి నాకు తోడుగా ఉండేటప్పుడు సహాయం చేస్తాడని ఎప్పుడైతే నువ్వు గ్రహించగలుగుతావు బిడ్డ, దేవుని నీ జీవితంలో బలమైనటువంటి కార్యం, అద్భుతమైనటువంటి కార్యం, ఆశ్చర్యమైన కార్యం దేవుని నీ జీవితంలో చేస్తాడు. శత్రువులను కూడా మిత్రులుగా మార్చేస్తాడు. హృదయాన్ని భద్రంగా కాపాడుకొని ఇష్టపడినట్లయితే నా హృదయంలో నుండి జీవితాలను బయలుదేరిన ఆయన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నా హృదయాన్ని భద్రంగా కాపాడుకున్నట్లయితే, మన హృదయాన్ని భద్రంగా కాపాడుకున్న వారమైతే దేవుడు మనల్ని భద్రంగా కాపాడి ఆయన రక్తపు కోట్లో దాచుకుంటాడు. ఆయన కాపుదల్లో ఉంచుతాడు. మనల్ని ఆయన కంచికెళ్ళిన తోటలో భద్రపరుస్తాడు. కాబట్టి దయచేసి బిడ్డ, ఈ సమయంలో నీవు గ్రహించాల్సిన విషయం, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదని చెప్పి నువ్వు గ్రహించగలిగితే దేవుడు నీ జీవితంలో గ్రహింపు కలుగు చేయనుగాక. నీకు గ్రహింపు కలుగు చేయనుగాక. నీ మనోనేత్రాలు తెరిచినగాక. హృదయాన్ని తెరిచినట్లుగా నీ హృదయం తెరవబడునుగాక. చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన ఆయన వెళ్ళకు వచ్చుగాక. కాబట్టి మీ బిడ్డ, నీ హృదయం నుండి జీవితాలు బయలుదేరు. కాబట్టి ఈ సమయంలో నువ్వు ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో నువ్వు ఏం చేయాలంటే సమయంలో ఏం చేయాలంటే
కాబట్టి ఈ సమయంలో నా హృదయాన్ని భద్రంగా కాపాడుకొని తీర్మానం చేసుకో. ఘోరమైన వ్యాధి కలిగిన హృదయంలో ఎవరు బాగు చేస్తారు అనే ప్రశ్నకు నీ హృదయంలో భద్రంగా కాపాడుకోవాలంటే జీవధారణ హృదయంలో బయలుదేరుతున్నాయి. కాబట్టి నా హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలని తీర్మానం చేసుకున్నట్లయితే నీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రభా, ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి అనే యేసు ప్రభా, నాయన ఎంత మంచి దేవుడు ప్రభు, ఎంత గొప్ప దేవుడు నాయన. దేవా, ఈ లాక్డౌన్ పీరియడ్లో ప్రభు యేసయ్యా ప్రపంచమంతా ప్రభు ఆర్థికంగా నా యేసు ప్రభు ఎంతో నా యేసు ప్రభు నిలిపిపోతుంది తండ్రి. దేవా, దాన్ని భర్తీ చేయడానికి సముద్ర శక్తి దానికంటే ముఖ్యంగా ఆర్థికంగా కంటే కూడా ప్రభు దేవా యేసు ప్రభు అన్నిటికంటే హృదయం మోసకరమైనది ప్రభు, ఘోరమైనది కాదు కలిగింది. దాని గ్రహింపగలబడాలని గ్రహింపగలిగినటువంటి ఆత్మను మాకు ప్రసాదించడండి. ఈ ఉగ్రత నుంచి మనం తప్పించడం, భయంకరమైన పరిస్థితులను తప్పించడం నాయన నాకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చిందండి. నన్ను పోషిస్తున్న దేవుడు తండ్రి, నన్ను కాపాడుతున్న దేవుడు తండ్రి, నన్ను ఆదరిస్తున్న దేవుడు, నన్ను ధైర్యపరుస్తున్న దేవుడు తండ్రి. నీ కృపా ప్రభుల భద్రపరిచేందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసు నామములో ప్రభువా ప్రార్థన చేసి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్, ఆమేన్.